ప్రతి వాడికి నోరు ఉంటుంది, ప్రతి నోటికి ఒక ఒపీనియన్ ఉంటుంది. యూనో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేసినా నేను చేసినా చేయకపోయినా నా పాయింట్ ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సామాజిక వర్గం అనేది నేను నమ్మను. అది ఊరికని ఊసిపోక డిస్కషన్లు పెట్టుకుంటారు, కానీ దాని ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఉంటుందని నేను నమ్మను. ఎందుకంటే మనది హిందూ మెజారిటీ దేశం, ముస్లిమ్స్కి మనం నచ్చదు. బిగ్గెస్ట్ స్టార్స్ ఎవరంటే ఆమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఎలాగ పాసిబుల్ చెప్పండి అది? ఎందుకంటే వాడు నచ్చాడు, వాడు రిలీజియన్ కాదు, వాడు ఏ మతం అనేది కాదు. షారూఖ్ ఖాన్ నచ్చాడు, సల్మాన్ ఖాన్ నచ్చాడు, ఆమీర్ ఖాన్ నచ్చాడు. సిమిలర్లీ ఒక కమ్మ కాపుకి పడదు అని అనుకుంటే, ఇప్పుడు కాపు ప్రొడ్యూసరు సపోజ్ రాజమౌళి, నాకు తెలియదు ఈ కాలం, కమ్మ అనుకోండి, కాపు ప్రొడ్యూసర్ ఉన్నాడు. రాజమౌళి డేట్స్ ఇస్తే తీరా సినిమా మావాడు కాదని. మనీ ఒక్కటే రిలీజన్, మనీ ఒక్కటే కాస్ట్, రిలీజను, ఎవ్రీథింగ్. మనీ తప్పిస్తే దేనికి అసలు పర్పస్ లేదు, ఊరికేనే టైం పాస్ మాట్లాడుకుంటారు. అది నా బిలీఫ్ అది. సో వంగవీటి దగ్గరకు వచ్చేసరికి, వంగవీటి అతను కాపా కమ్మ ఇది కాదు, వంగవీటి అనే ఒక రౌడీ షీటరు, అతని స్టోరీ నేను తీసా అంతే. యా.